శ్రీకాళహస్తిలో హోం మినిస్టర్ అనిత పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓ మంచి పని చేస్తున్న వ్యక్తిని ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తగదని, బీఆర్ నాయుడు ఎదుగుదలకు చూసి ఓర్వలేక వైకాపా నాయకులు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేస్తుంటే లేక ఎంపీగాను రాజ్యసభ సభ్యుడిగా పదవికి వస్తే ఇంకెంత మంచి పనులు చేస్తారేమో అని ఆయన ఎదుగుదల నచ్చక ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే మానుకోకపోతే ఇలాంటివి వైకాపా నాయకులకు మరియు వైకాపా సోషల్ మీడియాకు తగు విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు బీఆర్ నాయుడు గారు నేను గంటాపడదని చెప్తున్నాను. పెద్ద ఆయన దగ్గర మా నాయన వయసు ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఏదో ఒక రకంగా అంటే బాగా చేస్తున్నాడు, మంచి పేరు వస్తూ ఉంది. ఈరోజు లడ్డు తిన్నా ఇంకోటి చేసినా పైన ఏ పని చేసినా చక్కగా చేస్తున్నాడు, మంచిగా డెవలప్ అవుతున్నాడు. నెక్స్ట్ పొలిటికల్గా ఏమన్నా ఎంపీ అయిపోతాడేమో, లేదా రాజ్యసభ ఇచ్చేస్తారేమో, ఏదో రకంగా ఈయన్ని బ్యాట్ చేయాలా, ఈయన చైర్మన్గా ఇక్కడ కూర్చుంటే ఇంత బాగా చేస్తున్నాడంటే రేపు పొద్దున ఇంకో దానికి పోతే ఏ రకంగా ఉంటాడు అనే ఒక ఆలోచనతోని బ్యాట్ చేయాలని చెప్పి ఈ జే టీం మొత్తం పెట్టుకొని జెరసీ టీం, జే టీం అంటే జగన్మోహన్ రెడ్డి జెరసీ టీం పెట్టుకొని ఈ రకంగా తప్పుడు కార్యక్రమాలు చేసి ఆ పెద్ద ఆయన మీద నిందలు మోపి ఆ వయసులో ఆయన ఏదో బాబు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ కూడా మాట చెప్పాలా. చరిత్ర ఉంది, బీఆర్ నాయుడు గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక కెపాసిటీ ఉంది. సొంతంగా పైకొచ్చిన కింద నుంచి పైకొచ్చిన వ్యక్తి. ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఆయన హిస్టరీ తీసుకుంటే TV5 కూడా ఎక్కడో తప్పు చేయ మంచి కాదు. అలాంటిది పక్కన ఎవరో ఒక అమ్మాయిని పెట్టి ఆఖరికి పిచ్చి ముండా కూడా బూత్ వస్తున్నాయి, కానీ కనీసం ఎట్లా చేయాలో కూడా తెలియదు. మార్ఫింగ్లు మార్ఫింగ్ కూడా తప్పుడు, మార్ఫింగ్ ఈ కాలంలో ప్రమాదం చేయొచ్చు. ఆడ కూడా కక్కుర్తి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి 10 రూపాయలు ఇచ్చేదారు 2 రూపాయలు ఇస్తాడు కాబట్టి అట్లా ఏదో మార్ఫింగ్ లేదు దొరికిపోయినారు. దాన్ని మళ్ళా ఏదో రకంగా కప్పించుకోవాలని మళ్ళా దాన్ని చెప్పుకుంటే ఇదే అందరు బీఆర్ నాయుడు గారు. ఎక్కడైనా సరే ఈ రకంగా కానీ ప్రాపగండా చేసి పిచ్చిగా చేస్తే మరి దీనికి కఠిన చర్యలు ఉంటాయి. ఇంకోటి కూడా ముందుగానే మీడియా లీక్ చేస్తాడ. వచ్చే 3 నుంచి 6 నెలల లోపల మన జిల్లా నుంచి 3 లాభాలు పోతున్నారు రాష్ట్రపతి. ఈరోజు నేను జోస్యం చెప్తా ఉన్నాను, వచ్చే 3 నెలల్లో తిరుపతి జిల్లా నుంచి 3 లాభాలు పోతున్నారు. ముందే చెప్తాను. రాష్ట్రంలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు దర్శనానికి పోయినప్పుడు ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇచ్చావయ్యా? చూపించు. ఎన్నిసార్లు సంతకం పెట్టిపోయినావు? నువ్వు క్రైస్తవ మతానికి చెందినోడు కదా, ఎన్నిసార్లు నువ్వు డిక్లరేషన్ ఇచ్చారు అడుగుతున్నా. ఇంకా వంతకు దగ్గర దొంత అన్నట్టు కరుణాకర్ రెడ్డి, ఈ కరుణా